తర్వాత నా భార్య నాకు దూరం అయింది. అప్పట్నుంచి నేను భోజనం చేసేటప్పుడు తన కోసం మొదటి ముద్ద తీసి పక్కన పెడుతున్నాను. రసం లోపలే మర్చిపోయాను, తీసుకొస్తాను. నేను దూరం అయితే దొరబాబుకి నా మీద ప్రేమ తగ్గకపోగా ఇంకా పెరిగింది. ప్రతి క్షణం నా గురించే తలుచుకుంటున్నారు. నీ భార్య మీద నీకెంత గొప్ప ప్రేముందో అర్థం అవుతుందిరా. సరే, తినండి. గుత్తొంకాయ వాసన చూస్తుంటేనే దీని రుచి ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిపోతుంది. నా భార్య కూడా ఈ వంట నెక్స్ట్ లెవెల్లో చేస్తుంది. చాలా బాగుంది వర్ష. థ్యాంక్ యూ. ఒరే రామరాజు, నీకిష్టమని వర్షాతో ఆలు ఫ్రై చేయించాన్రా. రుచి చూసి ఎలా ఉందో చెప్పు. అద్దరిపోయింది వర్ష. కాకపోతే నేను వంకాయ అస్సలు తినను. అందుకే నువ్వు చేసిన గుత్తొంకాయ కర్రీ రుచి చూడలేకపోతున్నాను. పర్లేదు రామరాజు. కోసం నువ్వు పక్కన పెట్టిన ఈ అన్నం ముద్ద నేను తింటున్నాను దొరబాబు. నువ్వు ఆ ముద్ద తిన్నావా లేదో నేను నా కళ్ళతో చూడలేదు. తిన్నావో డస్ట్బిన్లో వేసావో నాకు తెలీదు. కానీ నువ్వే తిన్నావని, నువ్వే నా జ్యోతివని నా మనసుకు తెలుస్తుంది. తాగండి అంకుల్. మీ ముందు మందు తాగడం బాగుండదేమో. ఇది పద్ధతమ్మా. పెద్దవాళ్ళ ముందు ఎప్పుడు మందు తాగకూడదు. బుజ్జి తల్లి, ఫారెన్ స్కాచ్. ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకుందో ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది. నేను దీనికి ఆ పుణ్యభాగ్యాన్ని ప్రసాదిస్తాను. నేనంటే దీనికి ఎంత ఇష్టమో నాతో తాగిస్తుంది.
అంకుల్ మందు తాగితే సరిపోదు. వర్ష అన్న మాటలన్నీ గుర్తు తెచ్చుకుని నాకు చెప్పాలి. మందు గొంతులో దిగితే అన్ని విషయాలు గుర్తొస్తాయమ్మా. చెప్పేస్తాను. నువ్వు చూస్తూ ఉండు. బుజ్జి తల్లి. నువ్వు కూడా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఇక్కడ ఎవ్వరూ లేరు, నువ్వు నేను మాత్రమే. నేను నువ్వు మరిద్దరమే.